సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. So what is parenting to you? ఒక సింపుల్ డైలాగ్ చెప్పాలంటే ఇప్పుడు జనరేషన్ వీకెస్ట్ జనరేషన్ అని చెప్తాను. అదేంటి సార్ వీకెస్ట్ జనరేషన్ లక్కీయెస్ట్ జనరేషన్ అంటే వీకెస్ట్ అని ఎందుకు అంటారని చెప్తాను. ఇంతకుముందు మనకి ఫుడ్ కావాలంటే ఖచ్చితంగా మనం వండుకొని తినాలి, లేకుంటే రెస్టారెంట్ దాకా వెళ్ళాలి, మనం హోటల్ దాకా వెళ్ళాలి. ఇంతకుముందు మనకి ఏదైనా ప్రొవిజన్స్ కావాలంటే మనమే షాప్ దాకా వెళ్ళాలి. మన జనరేషన్, దాని ముందు జనరేషన్ అందరు. ఇప్పుడు ఏదైనా సరే ఒక 10 minutes లోనే మన ఇంట్లో ఉండే విధంగా ఫుడ్ డెలివరీ కానీ, లేకుంటే ప్రొవిజన్స్ డెలివరీ కానీ, లేకుంటే ఈజీ యాక్సెస్ ఆఫ్ టికెట్స్ కానీ, అన్నీ కూడా అంత ఈజీ యాక్సెస్ అయ్యేసరికి ఎఫర్ట్స్ పెట్టకుండా, ఏ మాత్రం కష్టపడకుండా చాలా వీక్ అయిపోతున్న జనరేషన్. అందుకే వీకెస్ట్ జనరేషన్. అంటే మేము డెవలప్మెంట్ అనుకుంటున్నాం, ఇది అది డెవలప్మెంట్ అనడం కంటే ఈరోజు ప్రతి ఒక్క పిల్లలు కూడా ఎలా అయిపోయారంటే 4th క్లాస్ వాడు వచ్చేసి మా కౌన్సిలింగ్ లో, నేను చదవను సార్ నేను యూట్యూబర్ అవుతాను, నేను చదవను సార్ సోషల్ మీడియా ఎక్స్పర్ట్ అవుతాను, నేను చదవను సార్ నేను ఇన్ఫ్లుయెన్సర్ అవుతాను, ఒకేసారి నాకు 100 కోట్లు రావాలి. ఐడియాలజీ, విజన్ ఈజ్ ఫెంటాస్టిక్, కానీ దాని పాత్వే మాత్రం చూడరు. సో అందుకే ఇది టెక్నాలజీ అప్డేట్ పరంగా మనం మాట్లాడితే ఇట్స్ అ వెరీ గుడ్ గ్రోత్, నేను కాదనట్లేదు. కానీ దాన్ని యూటిలైజ్ చేసుకొని కరెక్ట్గా ఎలా డెవలప్ అవ్వాలని తెలియకుండా, అది ఉంది కదా నేను నెక్స్ట్ డే రేపు ఉదయానికల్లా మాస్టర్ అయిపోతాను, రేపు ఉదయానికల్లా నేను బిలియనీర్ అయిపోతానంటే ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎవ్రీవన్. పేరెంటింగ్ వర్క్షాప్స్ కండక్ట్ చేయడం ఎందుకు చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ ద జనరేషన్ గ్యాప్. అంటే మీకు సింపుల్ గా అందరికి అర్థం అవడానికి జనరేషన్ గ్యాప్ అంటే ఏంటంటే 1990s ఇది ఒక్కొక్క దేశంలో ఒకలాగా ఉంటుంది. నేను జనరల్ పర్స్పెక్టివ్ లో చెప్తున్నాను. మళ్ళీ జనరేషన్ ఎక్స్ వై ఇలా కేటగిరీస్ ఎలా చేశారు అంటే జనరల్ పర్స్పెక్టివ్ లో చెప్తాను. 1990, 80 ముందు పుట్టిన వాళ్ళందరినీ జనరేషన్ ఎక్స్ అనుకుంది. 1990 నుంచి 2010 మధ్యలో పుట్టిన వాళ్ళందరినీ జనరేషన్ వై అనుకుంది. దాని తర్వాత పుట్టి ఇప్పుడు మన ఇంట్లో ఉండే అపర మేధావులందరూ జనరేషన్ జెడ్ అనుకుంటే, జనరేషన్ ఎక్స్ కి కొన్ని బేసిక్ క్వాలిటీస్ ఉన్నాయి. సంవత్సరం పొడుగునా చదవాలి, ఏ ఒక్కరిని మోసం చేయకూడదు, షార్ట్ కమ్ లో సక్సెస్ రాదు, కష్టపడితేనే ఫలితం వస్తుంది అని మీలో ఎంతమంది ఒప్పుకుంటారు? 1980s 1990s బిఫోర్ పుట్టిన వాళ్ళందరికీ ఇదే మైండ్ సెట్ ఉంది. సంవత్సరం పొడుగున చదవాలి, లేకపోతే కష్టపడితేనే ఏదైనా దక్కుతుంది అనే మైండ్ సెట్ ఉంది. ఎగ్జాక్ట్లీ. తర్వాత జనరేషన్ వై సరికి కొద్దిగా చేంజ్ వచ్చింది. సంవత్సరం పొడుగున చదవాలి, ఎందుక నెల చదివితే చాలదా, కష్టపడ్డమా, ఎందుకు అంత కష్టపడి, ఏదైనా స్మార్ట్ వే ఉంటే చూద్దాం, ఈజీగా ఏదైనా వస్తుందా అనే విధంగా కొద్దిగా గ్యాప్ వచ్చింది, కొద్దిగా చేంజ్ అయింది. ఇప్పుడు జనరేషన్ జెడ్, మన ఇంట్లో ఉండే అపర మేధావులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎలా అంటే సంవత్సరమా, నెల, ఎందుకు రేపు ఎగ్జామ్ అయితే ఈరోజు అయితే చాలదా, ఎందుకమ్మా వంటింట్లో అంత కష్టపడతావు, ఆ స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెడితే 2 నిమిషాలు వచ్చేస్తుంది, ఎందుకు అంత కష్టపడతావు అనే విధంగా ఈజియెస్ట్ వేకి వెళ్ళేసరికి ఇప్పుడు ఒక జనరేషన్ ఎక్స్ పేరెంట్గా ఒక జనరేషన్ జెడ్ కిడ్ని పేరెంట్ చేయాలంటే వాళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉన్నప్పుడు మనం పాత మోడల్ని తీసుకొని వచ్చి అలాగే పేరెంటింగ్ చేస్తారంటే చాలా ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అందుకే ఇప్పుడు పేరెంటింగ్ అంటే ఆ మైండ్ సెట్కి తగ్గట్టుగా, ఆ పిల్లల యొక్క బిహేవియర్కి తగ్గట్టుగా, ఆ పిల్లల యొక్క థాట్ ప్రాసెస్ తగ్గట్టుగా ఒక పేరెంట్ ఎలా కనెక్ట్ అయితే బాగుంటుంది. మనల్ని మార్చుకోవడం కాదు, వాళ్ళ దారిలోకి వెళ్ళి ఎలా వాళ్ళకి మనం నేర్పించాలనుకునే విలువలు ఎలా నర్చర్ చేస్తే బాగుంటుందని చెప్పడమే పేరెంటింగ్. ఇప్పుడు ఒక పిల్లాడికి అరే తిన్న తర్వాత ఆ ప్లేట్ తీసి ఇంట్లో పెట్టరా, ఎన్నిసార్లు చెప్పాలి, అక్కడే పెట్టేసి వెళ్ళిపోతావు, ప్రతిసారి అమ్మ తీయాలా. ఇంతకుముందు నాన్న చెప్తే పిల్లలు చేసేవాళ్ళు, ఇప్పుడు చెప్తే చేయరు, వాళ్ళు ఆడ పెట్టుంటారు. అలా కాకుండా నేను తిన్న తర్వాత నా ప్లేటు, మా ఆవిడ తిన్న తర్వాత వాళ్ళ ప్లేట్ పెట్టేసి, నాన్న వీ హ్యావ్ డన్ అవర్ జాబ్, మేమిద్దరం మా ప్లేట్స్ పెట్టేసాం, సో ఇట్స్ యువర్ టర్న్, ఇట్స్ యువర్ టర్న్. సింపుల్ జస్టర్. ఇంకా దానికి మనం లెక్చర్ లాగా నువ్వు ఇంకా నేర్చుకోలేదని చెప్తుంటే వాడు ఇంకా స్టార్ట్ చేసిందా, ఆర్కెస్ట్రా స్టార్ట్ చేసిందా, ఓకే కానీ అని చెప్పి అక్కడ డిస్కనెక్ట్ అయిపోతుంది. నాకు నేనే కనిపిస్తున్నాను సార్. ఇంతకు ముందు రోజుల్లో 100 మంది పిల్లల్లో ఒక 5-6 దగ్గర హైపర్ యాక్టివ్ ఎనర్జీ ఉండేది, మిగతా వాళ్ళందరూ కామ్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పర్సెంటేజ్ రివర్స్ అయింది. ఇప్పుడు 100 మందిలో 90 మంది పిల్లలు సూపర్ యాక్టివ్ లో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ లాగా ఎప్పుడు పరిగెడుతూ ఉండాలి, ఎప్పుడు అసలు ఒక చోట కూర్చోబెడితే ఉండే బ్యాచే కాదు. అది ఇప్పుడు ప్రెసెంట్ తల్లులకి బాగా తెలుసు ఆ విషయం. వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి ఏదో ఒకటి ఎనర్జీ డ్రైన్ అనే విధంగా వాళ్ళ వెనకాల ఎవరో ఒకరు రావాలి, వాళ్ళతో పాటు ఎవరో ఒకరు ఉండాలి, వాళ్ళు మానిటర్ చేస్తూ ఉండాలి. ఒక్క క్షణం వాళ్ళని మానిటర్ కరెక్ట్ గా చేయలేదు అనుకోండి, వాడి లోపల ఏదో ఒకటి తగలబెట్టేసి వచ్చేస్తుంటారు. ఇప్పుడు ఏమైందంటే అమ్మా నాన్న ఇద్దరు వర్క్ చేయాల్సిన పొజిషన్ వచ్చింది. అట్ ద సేమ్ టైం 2 పిల్లలు ఉంటే ఆ 2 పిల్లల ఎనర్జీని మెయింటైన్ చేయడానికి వీళ్ళ దగ్గర ఎనర్జీ ఉండట్లేదు. అది తప్ప రైట్ అనే పాయింట్ మెజర్ చేయడం కంటే ఇప్పుడు దాన్ని ఎలా పైప్ లైన్ చేసుకుని ఎలా చేయాలనే ఆస్పెక్ట్ లో ఉండాలి తప్ప, ఇప్పుడు ఓల్డ్ జనరేషన్ ఎవరు కూర్చున్న వాళ్ళు వచ్చి ఏందమ్మా ఇది కూడా చేసుకోలేమని తక్కువ చేసి చూస్తున్నప్పుడు ఇంకా ఈ పేరెంట్స్ కి భయంకరమైన కోపం వస్తుంటుంది. సారీ, ఎవరైతే ఇప్పుడు
చిన్న అంటే ఇప్పుడు పేరెంట్స్ గా జర్నీ స్టార్ట్ Affected. చేశారో Yeah. వాళ్ళందరూ అమ్మా నువ్వు చెప్పావులే మాకు అది వేరు ఇది వేరు ఇప్పుడు వీళ్ళని హ్యాండిల్ చేసి చూద్దాం అనే విధంగా వీళ్ళు ఫ్రస్ట్రేట్ అయి చెప్తున్నారు. ఖచ్చితంగా అదైతే గ్యాప్ ఉంది మ్యామ్. ఎస్. సో ఐఎమ్ అన్ఫిట్ టు సొసైటీ బాబా చాలా కామన్ గా వినిపిస్తుంది. అసలు వాట్ డూ యూ థింక్ ఇస్ అన్ఫిట్ టు సొసైటీ? ఒక పర్సన్ ఎప్పుడు అన్ఫిట్ అవుతాడు? ఇంతకు ముందు సోషల్ మీడియా ప్రెజెన్స్ లేనప్పుడు నా లైఫ్ మహా అయితే ఈ సరౌండింగ్ వరకు నా ఏరియా వరకు ఉండే వాళ్ళతో నా కనెక్షన్ ఉండేది కాబట్టి వాళ్ళతో నేను పోల్చుకున్నా, వాళ్ళతో కంపేర్ చేసుకున్నా, వాళ్ళతో పోటీ పడాలనుకున్నా ఓకే నాకు సాటిస్ఫాక్షన్ ఉండి నేను కొంతవరకే చేస్తున్నాను. కానీ ఈ మధ్య ఏమైందంటే ఈ సోషల్ మీడియా డిఫరెంట్ ఎఫెక్ట్ వల్ల ప్రతి దానికి ప్రోస్ అండ్ కాన్స్ ఎలా ఉంటాయో ఈ సోషల్ మీడియా కూడా ప్రోస్ అండ్ కాన్స్ లో మాట్లాడితే పాజిటివ్ ఈరోజు ఇంతమంది మనం ఈరోజు స్టూడియోలో ఇక్కడ కూర్చొని ఉంటే ఇంతమంది యూట్యూబ్ ద్వారానో ఫేస్బుక్ ద్వారానో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో చూస్తున్నారంటే ఇట్స్ అ పాజిటివ్ థింగ్, రైట్? అలాగే నెగటివ్స్ మాట్లాడుకుంటే ఈ రోజు ఒక 7th క్లాస్ కిడ్ ఇంట్లో కూర్చొని ఎవడో ఎక్కడో 7th క్లాస్ కిడ్ ఒకడు నేను యూట్యూబ్ ద్వారా ఒక ₹1,00,000 సంపాదించాను నెలకని పెట్టంగానే వాడికి ఎలా ఉంటుంది? ఒరే వాడు యూట్యూబ్ ద్వారా సంపాదించిన నేనేమో రోజు స్కూల్కి వెళ్ళి ఇంత బ్యాగ్ మోసుకొని ఇంత పుస్తకాలు చదివి ఏం చేయలేకపోతున్నా అని చెప్పి ఫస్ట్ వాడు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తాడు. సెకండ్ ఎవరో 8th క్లాస్ పిల్లాడు నేరుగా హిమాలయస్ దగ్గర లేకుంటే ప్యారిస్ లో ఐఫిల్ టవర్ దగ్గర ఫోటో తీసుకొని పెట్టంగానే ఇన్స్టాగ్రామ్ లో వీడియో చూడంగానే ఒరే 8th క్లాస్ పిల్లాడు వెళ్ళాడు మా నాన్న నన్ను తీసుకెళ్ళాడు నేను దేని అంటే నా వల్ల కాదేమో నేను వెళ్ళలేనేమో అని చెప్పి అలా ఫోమో అని చెప్పి అంటాం. అంటే వాళ్ళని వాళ్ళు ప్రెజెన్స్ చేసుకునే విషయంలో ఈ ఎఫెక్ట్స్ వల్ల నేను అంత రీచ్కి వెళ్ళలేను, నా వల్ల కాదేమో, నేను వేస్ట్ ఏమో, నేను పనికిరానేమో, నేను సాధించలేనేమో అని చెప్పి వాళ్ళని వాళ్ళు ఐసోలేట్ చేసుకునే దానికి కారణం ఈ ఎఫెక్ట్ మొత్తం. ఎప్పుడైతే వాడు రియాలిటీలోకి వస్తాడో ఈ ప్రాబ్లం ఉండదు. వాడు ఫిక్షనరీ వరల్డ్ లో వాడు ఇమాజినరీ వరల్డ్ లో ఎప్పుడైతే ఉంటూ అవే పర్ఫెక్ట్, వాళ్ళు అంత సాధించారు నేను చేయలేనేమో అని చెప్పి అలా అనుకున్నప్పుడే ఈ ప్రాబ్లం ఈ థాట్ స్టార్ట్ అవుతుంది. సో వాట్ నెక్స్ట్ వి హావ్ టు డు? ఫర్ దాట్ ఫస్ట్ రియాలిటీలోకి రావాలి మ్యామ్. పూర్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బిలినీర్ అవ్వలేరు అని ఎక్కడైనా ఉందా? ఖచ్చితంగా అవుతారు, కానీ ఇట్ విల్ టేక్ టైం. ఫస్ట్ వీళ్ళు చేయాల్సింది ఫస్ట్ టైం పడుతుంది. నేను అనుకున్న గోల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు బికమ్ ఐఏఎస్, రేపు ఉదయానికి నేను ఐఏఎస్ అవ్వలేను. నా ఏజ్ ఇంత రావాలి, మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి, దాని తర్వాత నేను ఎంట్రన్స్ రాయాలి, 2 ఎంట్రన్స్ క్వాలిఫై అయిన తర్వాత నేను నెక్స్ట్ స్టెప్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ నా పర్ఫార్మెన్స్ బాగుంటే నాకు వస్తుంది. దిస్ ఈస్ ప్రాసెస్. కానీ ఇమాజినరీ వాటిలో రేపటికి నేను యూట్యూబర్ అయిపోతా, రేపటి రోజు ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతా, రేపటికి నేను 10 మిలియన్ సంపాదించాలంటే దానికి కూడా ఒక హైరార్కీ, ఒక ప్రాసెస్, ఒక కష్టం, ఒక టైం అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే అసలు కష్టం అనే మాట వీళ్ళకి వినడానికి, వీళ్ళు వినిపించుకోవడానికి రెడీగా లేరు. అంటే ఎదుటి వాళ్ళని హార్డ్ వర్క్ అంటే వీళ్ళకి ఇంకా మారరా, ఈ జనరేషన్ ఇంతేనా అన్నట్టుగా చూస్తున్నారు. యాక్చువల్ గా వీళ్ళకి హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ లేదా ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియక ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. హార్డ్ వర్క్ అంటే ఏంటంటే గొడ్డులాగా పని చేయడం, లేకుంటే మనిషి శ్రమిస్తూ పని చేయడం అనే రాంగ్ నోషన్ లో ఉండిపోయారు. స్మార్ట్ వర్క్ అంటే నార్మల్ గా ఈజీగా ఏ మాత్రం కష్టపడకుండా పని చేయడం అనే ఇది రాంగ్ మిత్. యాక్చువల్ హార్డ్ వర్క్ అంటే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ఒకవేళ నేను ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత నేను స్మార్ట్ గా స్టార్ట్అప్ స్టార్ట్ చేసినా కూడా దాన్ని దాన్ని నిలబెట్టాలన్నా నేను ఖచ్చితంగా కొన్ని రోజులు అక్కడ నా ఫిజికల్ ప్రెసెన్స్ అవ్వచ్చు, అక్కడ నా ఐడియాలజీ అవ్వచ్చు, అక్కడ నేను మీటింగ్స్ అవ్వచ్చు, అక్కడ పీపుల్తో కనెక్ట్ అవ్వచ్చు, ఇదంతా ఖచ్చితంగా కొద్దిగా ఎఫెక్టివ్గా ఎఫర్ట్స్ పెట్టడాన్ని హార్డ్ వర్క్ అంటారు. వీళ్ళు ఇంకా హార్డ్ వర్క్ అంటే రిక్షా దొక్కడం, స్మార్ట్ వర్క్ అంటే ఆటో వేసుకొని వెళ్ళడం అని చెప్పే రాంగ్ నోషన్ లో ఉన్నారు. కానీ ఎక్కడైనా నీ గ్రోత్ రావాలంటే యూ నీడ్ టు ఇన్వెస్ట్ సమ్ మోర్ టైం, విచ్ ఇస్ నథింగ్ బట్ హార్డ్ వర్క్.